జలియన్వాలా బాగ్ నరమేధం 1919 ఏప్రిల్ 13 భారతదేశ చరిత్రలో మరపురాని విషాద ఘట్టం. అమృత్సర్లోని జలియన్వాలా బాగ్ వేలాది మంది ప్రజలు రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా సమావేశమయ్యారు. అయితే బ్రిటిష్ జనరల్ డైరే తన సైన్యానికి ఆదేశం ఇచ్చాడు, కాల్చండి. ఎటు చూసినా రక్తపాతం. తలుపులు మూసివేయబడ్డాయి. పారిపోవడానికి మార్గమే లేదు. అమాయక ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి గోడలపై ఎక్కే ప్రయత్నం చేశారు, బావుల్లో దూకారు, కాని బ్రిటిష్ సైన్యం కనికరించలేదు. ఈ సంఘటన భారతదేశం మొత్తం కోపంతో కుదిపోయేలా చేసింది. గాంధీ గారు అసహక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇంతటి దారుణానికి 1940లో ఊధమ్ సింగ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. లండన్లో మైఖేలో ద్వైర్ను హత్య చేశాడు. జలియన్వాలా బాగ్ నరమేధం భారత స్వాతంత్ర్య పోరాటానికి ఓ మలుపు తిప్పింది. వీరుల త్యాగం వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛగా శ్వాసిస్తున్నాం. వీరుల రక్తం వృధా కాలేదు. మనం కూడా మన గతాన్ని గుర్తుపెట్టుకుందాం, భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకుందాం.